అంటే పార్టీ కొన్ని సందర్భాల్లో మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బండి సంజయ్ని ఏదో చేయాలని, బండి సంజయ్ అనదొక్కాలని చెప్పి అట్లా ఆలోచిస్తే వెంటనే నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత ఇచ్చారు. దాని వెంటనే మనలో జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా అత్యున్నత గౌరవం అది. అది మామూలుగా ఎవరికి ఇవ్వరు. అది కూడా ఇచ్చి నన్ను గౌరవించారు. కాబట్టి బండి సంజయ్ మీద కోపం అంతేనా? లేకపోతే బండి సంజయ్ నిజంగా ఇవ్వాలంటే పదవులు ఇక్కడ స్టేట్లో కూడా ఇవ్వచ్చు. తెలివిగా కేంద్రానికి తప్పించారని కూడా ఒక ఆరోపణ ఉంది కదా. బండి సంజయ్ని ఇక్కడ స్టేట్లో కాదనుకొని ఇప్పుడు కూడా మీకు ఇచ్చిన జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా నేషనల్లోనే ఇచ్చారు. అప్పుడు కూడా నేషనలే ఇచ్చారు. స్టేట్లో బండి సంజయ్కి ఆ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత స్టేట్లో అంతకంటే పెద్ద బాధ్యత ఏముంటుందండి? రాష్ట్ర అధ్యక్షుని చేసిన వ్యక్తిని స్టేట్లో పెడితే ఏమంటారు మీరు? అప్పుడు కథం అనువదకు పడేసారు అంటారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కంటే నెక్స్ట్ మరి ఏంటిది జాతీయ అధ్యక్షుడే. ఓకే, ఆ స్థాయి బాధ్యత ఇచ్చి గౌరవం ఇచ్చారు నాకు. ఏ బాధ్యత ఏ పనులు చెప్తా ఉంటారు. నాకు వేరే రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి ఇన్ఛార్జ్ వేరేకి ఇవ్వాలి. ఇప్పుడు మన కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. ఇక్కడ ఫ్రీగా తిరిగే అవకాశం ఇచ్చారు. ప్లస్ బాధ్యత అప్పయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీని పవర్లో తీసుకురావాలి, న్యాయం చేద్దాం, అభివృద్ధి చేసుకుందామని చెప్పండి. కానీ పార్టీ ఎక్కడ ఇన్సల్ట్ చేయలే. కాబట్టి ఒకటే, మాలాంటి కార్యకర్తలు పార్టీ ఏం చేసినా కూడా అనగదొక్కాలని చూసినప్పుడు కూడా అనుకోపడతాం మేము. ఎందుకంటే నాయకత్వం అటువంటి ఆలోచన ఉండదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము శిరసా వహిస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాధ్యత పక్క జరగంటే అసమ్మతి పెట్టి మీడియాకు మాట్లాడి పార్టీ నన్ను ఇది చేసింది, అది చేసింది, అనదొక్కింది, అట్లా చేసింది అంటే వాడు పార్టీ కార్యకర్త కానే కాదు. సిద్ధాంతం గురించి ఆలోచన కార్యకర్త కానే కాదు. కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త కానే కాదు. అంతేనా? బండి సంజయ్ని సొంత పార్టీ లీడర్లే అనగదొక్కాలని చూస్తున్నారని బలంగా వినిపిస్తూ ఉంది ఒక ఇతను. నేను ఎప్పుడు అట్లా అనలేదు. నేను ఈ లోకల్ నాయకులు తీసుకుని నేనేం కాదు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రశ్న సూటిగా అడిగేస్తాను నేను. నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ధర్మపురి అరవింద్ గారు, మీరు గెలిచిన స్థానాల్లో మీరు ఉన్నప్పుడు కూడా గెలిచిరు, లేనప్పుడు కూడా గెలిచిరు, మీరు ఉన్నప్పుడు మరి పలాని చోట్లలో ఎందుకు ఓడిపోయామని ఆ కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పి మరీ చెప్పాడు. ఆయన టైం అయిపోయింది తీసేశారు అని అంత క్యాజువల్గా చెప్పడానికి గల కారణం? నాగార్జున సాగర్లో ఓడిపోయినాం అంతే. ఒక నాగార్జునలో ఓడిపోయినాం అంతే. ఇంకెక్కడ ఓడిపోయినాం? మునుగోలో మీరు చేసేట యుద్ధం చేసినామో గెలిచే వాతావరణం. రాజగోపాల్ గారు బ్రహ్మాండమైన యుద్ధం చేశారు. రాజగోపాల్ గారు మామూలుగా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. అంటే క్యాడర్ కష్టపడ్డది ఆడ. ఇలా ముఖ్యమంత్రి ఒక గ్రామానికి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కి ఇన్ఛార్జ్. ఆ స్థాయిలో మునుగోడులో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక యుద్ధ వాతావరణం అడగ. ఏది మునుగోలో యుద్ధ వాతావరణం. అటువంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేని అయితే ఇంకా చూడడం కూడా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని పనిచేసిందంటే మొత్తం మంత్రులందరూ ఒక్కొక్క పోలింగ్ బూత్, ఒక్కొక్క శక్తి కింద ఒక్కొక్క 3 బూత్లకు ఒక మంత్రి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఎమ్మెల్యేతో సమానం. శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అంటే మన 3 పోలింగ్ బూత్లు కలిపి ఒక శక్తి కేంద్రం, ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఒక మంత్రితో సమానం. ఆ స్థాయిలో ఫైట్ చేసినాం మేము. ఆ స్థాయిలో ఫైట్ చేసినాం. మీరు చెప్పడానికి భయపడుతున్నారు, నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీ వెనకాలనే ఒక పక్క ఈటల రాజేందర్, ఒక పక్క ధర్మపురి అరవింద్, ఒక పక్క సొంత పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారే మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారని అందరు చెప్పుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. పాలిటిక్స్లో ఒకరు అనదొక్తే ఇంకొకరు అణచబడరు. పాలిటిక్స్లో వేరే పార్టీలో పోటీ పడి ముందు పోతుంటారు. వేరే పార్టీలో రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది అనుకోని, ఇద్దరు అన్నదమ్ములు పరిగెత్తారు. ఆ రన్నింగ్ కాంపిటీషన్లో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ లక్ష్యం ఏంది? లాస్ట్ కట్టినటువంటి బార్డర్లో పోయి టచ్ చేయాలి, తాడు టచ్ చేయాలి. అన్న ఉరుకుతున్న తమ్ముడు ఆగాడు, పోటీ ఉడుకుతారు ఎవరో కాదు. పాలిటిక్స్లో కూడా అంతే, పోటీపడి వెళ్ళిపోవాలి. కానీ మా పార్టీలో ఎట్లుంటుందంటే పోటీపడి పోవడం ద్వారా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం పోటీ ఎవరితో పడాలి? కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలి, బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడి మన ప్రభుత్వం రావడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, కార్యకర్తలు న్యాయం చేయడానికి పోటీ పడాలి. నా ఆలోచన అది. మా నాయకులతో పోటీ పడేటువంటి నీచపు మనస్తత్వం నాకు ఉండదు. మీడియా ఉన్నారు కదా, మళ్ళీ మా పార్టీ నాయకుల గురించి, మా పార్టీ గురించి మీడియాలో వక్ర భాషను చెప్పించి డ్యామేజ్ చేసేటువంటి సంస్కారహీనుని కాదు. మా పార్టీ చాలా గొప్పది, మా పార్టీ నాయకులు చాలా గొప్పవాళ్ళు. మాకు ఆదర్శం నరేంద్ర మోడీ గారు, మాకు నాయకుడు నరేంద్ర మోడీ గారు. మా జెండా మాకు ఆధారం, కమలపు జెండా మాకు ఆధారం.
కాబట్టి మా పార్టీ నాయకులు అందరూ చాలా మంచోళ్ళు. సరే ఎవరి అభిప్రాయం వాళ్ళు పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప మీడియాకి రావద్దు. నా సూచన సలహా కూడా అదే. ఒక సుదీర్ఘమైన ప్రయాణం మీది బండి సంజయ్ గారు. నిజంగానే కార్యకర్త స్థాయి నుండి కాదు, ఏకంగా మీరు కార్పొరేటర్ నుంచి వచ్చిన జీవితం మీది. ఇంతవరకు ఎవరి అందదండాలు అయితే మీకు లేనట్టుగానే కనిపించాయి. ఎవరి సపోర్ట్ కూడా బండి సంజయ్ గారికి ప్రధానంగా ఉన్నట్టు, గాడ్ ఫాదర్స్ ఉన్నట్టు కూడా లేదు. ఏదైనా స్వయంగానే చేసుకుంటూ ఇంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేశారు. ఎప్పుడన్నా భయపడ్డారా? పాలిటిక్స్లోకి వచ్చి రీగ్రెట్ అనే ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? గాడ్ ఫాదర్ కల్చర్ బీజేపీలో ఉంటుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రోత్సాహం ఉంటుంది.